నమస్తే అండి. వెల్కమ్ టు స్పిరిచువల్ ఆల్కెమీ 7 తెలుగు. నేను త్రివేణి, హోపోనోపోనో హీలర్ మరియు లైఫ్ కోచ్ని. ఈరోజు ఈ వీడియో ప్రతి ఒక్కళ్ళు మీ లైఫ్లో మీరు చేయాల్సిన ఒక పని ఇది. ఎందుకు అంటే మీ లైఫ్లో ఉన్న గోల్స్ మీకు ఏవైతే ఉన్నాయో, డే టు డే లైఫ్ లేదా పెద్ద గోల్స్ కానీ చిన్నవి కానీ ఏమైనా ఉండనే ఉంటాయి కదండి గోల్స్ అనేటివి. వాటిని మీరు అచీవ్ చేసుకోవాలి అంటే ఈ టెక్నిక్ చేయక తప్పదు. ఈ టెక్నిక్ చేశారంటే మీకు సింపుల్ హెయిర్ ఫాల్ నుండి మీకు రావాల్సిన మనీ కానీ మీ రిలేషన్షిప్ ప్రాబ్లం కానీ అన్నీ సరిపోతుంది. అంత అద్భుతమైన టెక్నిక్. దీనికి కావాల్సినది ఏంటి అంటే ఒక వాటర్ బాటిల్, అది ఏదైనా కావచ్చు, బిస్లరీ అయినా కావచ్చు, టపర్వేర్ కావచ్చు, స్టీల్ కావచ్చు, కాపర్ కావచ్చు, గ్లాస్ బాటిల్, ఎనీథింగ్ మీరు ఏది యూజ్ చేస్తున్నారో అది, ఒక పేపర్, పెన్, అంతేనండి కావాల్సింది. ఓకే, ఫస్ట్ అది చెప్పడానికి ముందు, ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఎలా చేయాలి అని చెప్పడానికి ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ ఉందండి. అదేంటంటే ఫిబ్రవరి 14th నుండి 5 days నేను హోపోనోపోనో ఫ్రీ సెషన్ చేస్తున్నాను. అందరూ రండి. మీరు, మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ అందరూ రావచ్చు. ఎవరైనా రావచ్చు, ఎంతమంది అయినా రావచ్చు. అక్కడ ఏం చేస్తామంటే జూమ్లో ఉంటుంది ఇది. అక్కడ ఏం చేస్తామంటే మీరు వస్తారు, లైవ్గా నేను మీకు హీల్ చేస్తాను. ఈ హోపోనోపోనో హీలింగ్ అంటే ఏంటి అనేది మీరు లైవ్గా అక్కడ చూస్తారు, లైవ్గా హీల్ చేయించుకుంటారు. మీకు అక్కడికక్కడ ఆన్ ద స్పాట్ మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. మీ హెల్త్లో, మీ బాడీలో, మీ మైండ్లో. ఇలా 5 days చేసి మీకు అది ఏంటనేది మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇంకా చాలా మంచి విషయాలు చెప్తాను మీకు. సో రండి, నేరుగా కూర్చొని మాట్లాడుకుందాం అందరూ. సో దానికి జూమ్ లింక్ ఇస్తాను. ఎక్కడ ఇస్తాను అంటే వాట్సాప్లో ఇస్తాను. వాట్సాప్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్లో రండి, గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ దీని గురించి నేను డీటెయిల్స్ చెప్తాను. ఓకే, ఇక కమింగ్ టు దిస్ వీడియో. ఈ వీడియో గురించి చెప్తాను. ఈ వీడియోలో నేను మీకు వాటర్ బాటిల్ టెక్నిక్ గురించి చెప్పనున్నాను. ఈ వాటర్ బాటిల్ టెక్నిక్ ఎంత ఎఫెక్టివ్ అంటే మీరు ఏం రాశారో ఎంత అద్భుతంగా మీకు అది దొరుకుతుంది తెలుసా. ఫస్ట్ ఆఫ్ ఆల్, నీళ్లు ఎందుకు ఇక్కడ వాడతాము అంటే నీళ్లకు మన ఒక ఫీలింగ్స్ని, మన భావాలను పీల్చుకునే శక్తి ఉంది. మీరు ఒక జాపనీస్ సైంటిస్ట్ ఒక ఆయన, ఇసారో మోటో అనేసి, ఆయన 2 గ్లాసులు పెట్టారు, నీళ్లు పోసారు. అందులో ఒక గ్లాసు మీద లవ్ అని రాశారు, ఇంకొక గ్లాసు మీద హేట్ అని రాశారు. ఒక రోజంతా అలా వదిలేసి 2 నీళ్లను టెస్ట్ చేశారు. టెస్ట్ చేసినప్పుడు ఆయనకి దొరికిన రిజల్ట్ ఏంటి అంటే లవ్ అని రాసిన నీళ్లలో ఉన్న మాలిక్యూల్స్ ఉంటాయి కదండి, అవి క్రిస్టల్స్ లాగా బ్రైట్గా షైన్ అవుతూ ఒకదానికి ఒకటి అతుక్కుని చాలా అందంగా, చాలా బాగా ఉండింది. కానీ హేట్ అని రాసిన నీళ్ళల్లోని మాలిక్యూల్స్ అంతా ఇలా డిస్ఫిగర్ అయిపోయి, ఊడిపోయి, ఎక్కడికక్కడ చాలా డర్టీగా, లైఫ్లెస్గా, అందులో నీళ్ళల్లో ఏమీ సత్తువ లేనట్లు అలా ఉండింది. సో దాని తర్వాత ఆయన డర్టీ వాటర్, మట్టి నీళ్లు తీసుకుని దానికి లవ్ అని రాసి కూడా టెస్ట్ చేశారు. మంచి ఫిల్టర్ వాటర్ తీసుకుని దానికి బూతులు తిట్టి మళ్ళీ దాన్ని కూడా టెస్ట్ చేశారు. సో ఈ డర్టీ వాటర్లోని మాలిక్యూల్స్ కూడా క్రిస్టల్ లాగే ఉండేది. మళ్ళీ ఆ ఫిల్టర్ వాటర్ దేనికైతే ఆయన బూతులు తిట్టి టెస్ట్ చేశారు, అందులో అంత డిస్ఫిగర్ అయిపోయి లైఫ్లెస్గా ఉండేది. సో ఇలా చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసిన తర్వాత ఆయన బయట పెట్టింది ఏంటంటే నీళ్లకు మన మాటలు, మన భావాలు అని పీల్చుకునే శక్తి ఉంది అని. కాబట్టి మనం దీన్ని యూజ్ చేసుకుంటున్నాం మన మేనిఫెస్టేషన్స్కు. సో ఇప్పుడు ఈ మేనిఫెస్టేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే, ఇప్పుడు మన మాటలకు ఇది పీల్చుకునే శక్తి ఉంది అంటే, మనం ఏమైనా రాసి బాటిల్కి అతికిచ్చామంటే కూడా ఆ పదాల నుండి కూడా ఎనర్జైజ్ అవుతుంది నీళ్లు. ఎందుకంటే ఆయన ఎక్స్పెరిమెంట్ చేసిందే అలా. ఆ గ్లాస్ మీద లవ్, హేట్ అని రాశారు.
కాబట్టి మనం ఆ ఎక్స్పెరిమెంట్ని యూస్ చేసుకుని మన గోల్స్ని మనం మేనిఫెస్ట్ చేసుకొని ఉన్నాం. ఎందుకంటే మన దేహంలో 70% కన్నా ఎక్కువ నీళ్ళే ఉంది. ఆ నీళ్ళే మన సబ్కాన్షియస్ మైండ్ని కూడా టచ్ చేస్తుంది. కాబట్టి మనం ఈ నీళ్లకు మన గోల్స్ని చెప్పి ఆ నీళ్లను మనం తాగనున్నాం. అప్పుడు మనం తాగినప్పుడు మన దేహంలో నీళ్లు సర్క్యులేట్ అయ్యి ఈ సబ్కాన్షియస్ మైండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ వర్క్ అవుతుందన్నమాట. సో ఇప్పుడు ఇది ఎలా చేయాలి అంటే సింపుల్ అండి. ఒక బాటిల్, మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఎస్పెషల్లీ పిల్లలకు, వాళ్ళు చదవట్లేదు, ఎప్పుడు మొబైల్ యూస్ చేస్తున్నారు, చెప్పిన మాట వినరు, బ్యాక్ ఆన్సర్ ఇస్తారు, భోంచేయరు, ఇలాంటి ప్రాబ్లమ్స్ పిల్లలతో మీకు ఉంటుంది కదండి. ఇక మీకు ప్రాబ్లమ్స్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళకు ఉంటుంది. సో అందరికీ ఒక్కొక్క బాటిల్ పెట్టేసేయండి. మీలో ఏం చేంజెస్ కావాలి, మీ హెల్త్లో ఏం చేంజెస్ కావాలి, రిలేషన్షిప్స్లో, మీ లైఫ్లో ఉన్న రిలేషన్షిప్స్లో ఏ రిలేషన్షిప్ తోటి మీకు బాగుండాలి, అది ఆల్రెడీ బాగుంది అని రాసుకోండి. హెల్త్ అంటే మీకు ఏమైనా పెయిన్స్ ఉంటే ఆ పెయిన్స్ బాగైపోయింది, మీరు ఆరోగ్యంగా ఉన్నారు అని రాసుకోండి. మీకు ఏమైనా వెయిట్ లాస్ కావాలి అంటే నాకు కావలసినంత వెయిట్లో నేను ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, ఇలా రాసుకోండి. వెయిట్ లాస్ అయ్యాను, నా 5 kgs తగ్గాను, ఇలా కాకుండా నాకు ఎంత వెయిట్లో నేను ఉండాలి అని అనుకుంటున్నానో నేను ఇప్పుడు అంత వెయిట్లో ఉన్నాను, ఆరోగ్యంగా ఉన్నాను, అలా రాసుకోండి. పాజిటివ్గా ఉంటుంది. తర్వాత ప్రెగ్నెన్సీకి కూడా హెల్త్లోనే వస్తుంది. మీకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఇక హెయిర్ ఫాల్ కూడా హెల్త్లోనే వస్తుంది. ఇక మీకు కళ్ళ ప్రాబ్లం, చెవుల ప్రాబ్లం, ఏ ప్రాబ్లం ఉన్నా కానీ అది బాగుంది అని రాసుకోండి. నెక్స్ట్ రిలేషన్షిప్, మీ లైఫ్లో ఎంతమంది రిలేషన్షిప్స్ ఉన్నారు, మీ తల్లి తండ్రి, మీ లైఫ్ పార్ట్నర్, మీ పిల్లలు, మీ ఫ్రెండ్స్, మీ కజిన్స్, మీ రిలేటివ్స్, మీ పక్క ఇళ్లలో వాళ్ళు, ఇలా ఎందరుంటే అందరిలో ఎవరితో మీ రిలేషన్ అంతగా బాగోలేదు, దాన్ని మీరు బాగు చేసుకోవాలని అనుకుంటున్నారో ఆ వాళ్ళతో మీ రిలేషన్షిప్ ఆల్రెడీ బాగుంది అని రాసుకోండి. అలా ఎవరితో ఏ ప్రాబ్లం లేదు అంటే మా కుటుంబం అందరూ మేము చాలా సంతోషంగా ఉన్నాము అని రాసుకోండి. ఇక కెరియర్ అంటే ఏంటండి, వృత్తి, మీ వర్క్. ఎవరికి జాబ్ సమస్య ఉంది, నాకు జాబ్ దొరికింది, నా డ్రీమ్ జాబ్ నాకు దొరికింది అని రాసుకోండి. ఎవరికి సాటిస్ఫాక్షన్ లేదో, నాకు కావలసిన సాటిస్ఫాక్షన్ ఉంది నా జాబ్లో, నాకు రావాల్సినంత శాలరీ వస్తుంది, ఇలా బిజినెస్ అయితే సేల్స్ బాగా అవుతుంది, క్లయింట్స్ బాగా వస్తున్నారు, కావాల్సినంత, ఇలా మీకు ఏం కావాలి అంటే అది ఆల్రెడీ దొరికినట్లు రాసుకోండి. ఇక లాస్ట్ మనీ, HRCM, ఈ 4 ఏరియాస్లోనే మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది, వేరే ఏది రాదు. హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, మనీ. ఇప్పుడు లాస్ట్లో మనీలో ఏముంటుందండి, అప్పులు, మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, మనం ఇవ్వాల్సిన వాళ్లకు ఇవ్వడం కుదరట్లేదు, వస్తున్న మనీ చాలట్లేదు, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. ఇలా ఇంకా మీకు ఇవి కాకుండా ఇల్లు కొనాలి, లేదా ఇల్లు కట్టాలి, పెళ్ళి చేయాలి, కార్ కొనాలి, బైక్ కొనాలి, ఇలాంటివి ఏం విషెస్ ఉన్నా కానీ అన్నీ రాసుకోవచ్చు. అన్నీ ఆల్రెడీ మీకు దొరికినట్లు నీట్గా ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకొని బాటిల్కి ఇలా పెట్టేసి రబ్బర్ బ్యాండ్ వేసేసి పెట్టేసేయండి. రోజు నైట్ ఈ బాటిల్లో మీరు నీళ్లు నింపి పెట్టండి. నైట్ ఫుల్ దాన్ని మళ్ళీ తాకొద్దు, ఒక చోట పెట్టేసేయండి. పొద్దున్నే లేవగానే ఆ నీళ్లను యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకుంటూ తాగేసేయండి. అప్పుడు ఆ వర్డ్స్ నుండి ఎనర్జైజ్ అయిన ఆ నీళ్లు మీ శరీరంలో ఫుల్ సర్క్యులేట్ అవుతుంది, మీ సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతుంది. అప్పుడు మీ గోల్స్ తొందరగా అచీవ్ అవుతుంది. ఇది చాలా ట్రైడ్ అండ్ టెస్టెడ్ అండి. నేను ట్రై చేస్తూనే ఉంటాను లైఫ్ లాంగ్. ఇక ఎందుకంటే నాకు అన్నీ అలా అచీవ్ అయిపోతున్నాయి కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు అలా రాసి పెట్టుకున్న కొన్నాళ్లకు మళ్ళీ ఆ పేపర్లో చూడండి ఎన్ని విషెస్ మీకు అచీవ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఆ పేపర్ తీసేసి మళ్ళీ కొత్త పేపర్ విత్ కొత్త గోల్స్ రాసుకొని పెట్టుకోండి. ఇలా
ఇప్పుడు ఈ నీళ్లకు ఇంత శక్తి ఉంది అనేసి నేను అమావాస్యకి కానీ పౌర్ణమికి కానీ చెప్పే మేనిఫెస్టేషన్ టెక్నిక్స్లో ప్రతి నెల వచ్చే అమావాస్యలో పౌర్ణమిలో నేను నీళ్లు పెట్టుకుని మనం మేనిఫెస్టేషన్ చేసుకునేదే చెప్తుంటాను. ఎందుకంటే నీళ్లకు అంత పవర్ ఉంది. సో మీరు ఈ వాటర్ బాటిల్ టెక్నిక్ తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు చేయండి. నైట్ పెట్టుకోండి, మార్నింగ్ తాగండి, మిడ్ నైట్లో దాన్ని తాకదండి. మీకు మిడ్ నైట్లో నీళ్లు తాగే అలవాటు ఉంటే దానికి వేరే బాటిల్లో పెట్టుకోండి నీళ్లు. ఇక కొందరు మార్నింగ్ నీళ్లు పోసి ఈవినింగ్ తాగొచ్చు అని అడుగుతారు. ఎస్, అలా కూడా చేయొచ్చు. సో నైట్ ఫుల్ ఓవరాల్గా చాలా ఎంత 5-6 అవర్స్ అలా ఉంటుంది, 8 అవర్స్ అలా ఉంటే ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అవర్స్ నుండి ఎనర్జైజ్ అవుతుంది నీళ్లు. ఆ నీళ్ళని మనం తాగడం వల్ల మన గోల్స్ అచీవ్ అవుతుంది. ఇంతే కాదండి, నీళ్లతోటి ఇంకా ఎంతెంతో మేనిఫెస్టేషన్స్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళలో ఏం చేంజెస్ కావాలో కూడా మనం చేసుకోవచ్చు. మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, చెప్పిన మాట వినట్లేదు, చదవట్లేదు అంటే వాళ్లకు కూడా వాళ్ళ బాటిల్ మీద కూడా మీరు రాసి పెట్టచ్చు. పిల్లల్నే రాసుకోమని చెప్పండి. వాళ్ళలో ఏమేం కావాలి, ఏం గోల్స్ ఉన్నాయి, ఏం చేంజెస్ కావాలి, అది ఆల్రెడీ అయినట్టు పిల్లల చేతే రాసి దాన్ని అతికించమని చెప్పండి. చాలా చిన్న పిల్లలైతే మీరే రాసి అతికించండి. ఈవెన్ ఇంకా 5 months 6 months బేబీస్, 1 year బేబీస్, 1.5 year 2 years వాళ్ళు కూడా బోన్ చేయరు కదా, వాళ్ళ సిప్పర్ బాటిల్స్కి కూడా మీరు పెట్టచ్చు. నేను బోన్ చేస్తాను, అమ్మ ఏం తినిపిస్తే అది తింటాను, అలా రాసి మీరు పెట్టచ్చు. నీళ్లు మాత్రమే కాదండి, మీరు ఇంకొకళ్ళల్లో ఏదైనా చేంజెస్ తేవాలి అనుకుంటే, మీ ఇంట్లో ఇప్పుడు భర్త ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు లేదా డ్రింక్స్ చేస్తున్నారు, అది మానాలి అని మీరు అనుకుంటే ఆ నీళ్ళకి చెప్పి మీరు వాళ్ళకి ఇవ్వచ్చు. మీరు వాళ్ళకి నీళ్ళు ఇచ్చేటప్పుడు ప్రతిసారి నీళ్ళు ఇచ్చేటప్పుడు ఆ గ్లాస్ని పట్టుకొని లేదా బాటిల్ని పట్టుకొని, మీకు తాగడం ఇష్టం లేదు, మీరు మానేస్తున్నారు, మీకు స్మోక్ చేయడం ఇష్టం లేదు, మానేస్తున్నారు అని మీరు మనసులో చెప్పుకొని ఆ నీళ్ళని వాళ్ళకి ఇవ్వండి. వాళ్ళలో ఎలా చేంజెస్ వస్తుందో చూడండి. పిల్లలు కూడా అంతే, చదవట్లేదు, చెప్పిన మాట వినట్లేదు అంటే వాళ్ళకు కూడా ప్రతిసారి మీరు ఫుడ్ ఇచ్చేటప్పుడు, ఫుడ్కి కూడా అంతే, మన ఫీలింగ్స్ని పీల్చుకునే శక్తి ఉంది కాబట్టి మీరు ఫుడ్ ఇచ్చేటప్పుడు కూడా ఆ ఫుడ్కి కూడా ఫుడ్ ప్లేట్ని ఇలా చేతిలో పెట్టుకొని మీరు మీ ఇంట్లో ఎవరికి ఫుడ్ ఇస్తున్నా ఆ ఫుడ్కి చెప్పి ఇవ్వండి. మీరు వాళ్ళు ఏం చేంజెస్ కావాలి అది ఆల్రెడీ అయినట్లు. మీరు పిల్లలకైతే నువ్వు చెప్పిన మాట వింటావు నాన్న, నువ్వు చదువుతావు, నీకు చదువు అంటే ఇష్టం, చాలా ఇష్టం, ఇలా చెప్పి ఇవ్వండి. సో ఈ వాటర్ అనేది చాలా చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ టెక్నిక్. సో దీన్ని ప్రతి ఒక్కరూ చేయండి. దాని యూజెస్ ఏంటి అనేది మీకు తెలుస్తుంది ఒక్కసారి చేశారంటే. సో ఈ వాటర్ బాటిల్ టెక్నిక్ని మిస్ చేయొద్దు. ఈ రోజే, ఈ క్షణమే బాటిల్ రెడీ చేసేసుకోండి. బాటిల్ లేదంటే చేసుకొని ఈ రోజు నుంచే మొదలు పెట్టండి. రిజల్ట్స్ వస్తుంది, మీకు తప్పకుండా వస్తుంది. మీరు ఒక 3-4 డేస్లోనే ఏదో ఒక మంచి రిజల్ట్స్ చూస్తారు. రిజల్ట్స్ రాగానే వచ్చి కమెంట్లో షేర్ చేయండి. ఇంతసేపు నా మాటలు విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. బాయ్.